హరిత ఒక రిలేషన్‌షిప్‌ని వదులుకోకూడదు అంటే, అది భార్యాభర్తలు కానీ, లవర్స్ కానీ, అక్కా చెల్లెలు కానీ, అన్నాతమ్ములు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, ఏ బంధమైనా సరే, ఓకే. ఇంక మాకు వద్దు అనుకున్నోళ్ళ గురించి మనం మాట్లాడట్లే. కావాలని ఒకరు తపన పడుతూ ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళని, వాళ్ళు ఎలా చేస్తే ఏమన్నా కొన్ని ఉంటాయా? ఇలా చేస్తే టిప్స్ అనుకుందాం. ఆఫ్ కోర్స్ ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి. యాహ్! ఓకే. చెప్పండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏంటంటే గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ అంటాం. ఓకే. అంటే మన బ్రెయిన్కి ఎప్పుడు కంప్లైనింగ్ నేచర్లో ఉండిపోతుంది. రోజు మొత్తంలో చెప్పాను 50 to 60,000 థాట్స్ వస్తాయి. ఒకవేళ 50,000 అనుకుందాం. 80% మన బ్రెయిన్ నెగిటివిటీలోనే ఉంటుంది. 95% పాస్ట్లోనే ఉంటుంది. అంటే మన ఎన్ని థాట్స్ పాస్ట్లో జరిగిపోయిన వాటిలో అది కూడా నెగిటివే వెతుక్కొని తలుచుకుంటూ ఉంటుంది. మనం మనం ఇదివరకు అనుకున్నట్టు ఒక ఫంక్షన్లోకి మనం ఎంటర్ అయ్యాము, ఒక 100 మందికి కాంప్లిమెంట్ ఇచ్చారు, వా గుడ్ డ్రెస్, బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్, అది ఇది, గుడ్ లుకింగ్ స్కిన్, అది ఇది అని. ఒక్కరు వచ్చి అన్నారు, కానీ నీ చెవిరింగులు బాగాలేదు. అయిపోయాయి. మన బ్రెయిన్ ఎందుకనంటే మన బ్రెయిన్ ఎలా ఆపరేట్ చేస్తుంది అంటే ఫియర్ ఫస్ట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడన్నా ముందు భయం వస్తుంది. సో దట్ ఆ భయం ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని కార్టిజోల్ రిలీజ్ చేస్తుంది బాడీ. ఐదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. ఐదర్ వెళ్ళి ఫైట్ చేయి, లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవాలి. ఇది దాని ఇంటెన్షన్. మన బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ సర్వైవల్. మనల్ని ఎలా అయినా బతికించాలి, దాని గురించి పనిచేసింది బ్రెయిన్. మైండ్ ఏమో మన స్పిరిచువల్, అంటే నాన్ ఫిజికల్ ఎంటిటీ. అదేంటి ఎన్నో జన్మల నుంచి ఎన్నో సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్ జన్మలో బాగా చెస్ ఆడిన వాడు ఈ జన్మలో వాళ్ళ పేరెంట్స్కి లేకపోయిన హ్యాబిట్ 5 years లోపలే ఛాంపియన్ అవుతాడు. ఇది ఎలా అంటే బికాస్ హీస్ క్యారింగ్ దట్ సంస్కార్స్. లాస్ట్ బర్త్ నుంచి ఆ హ్యాబిట్స్ కొన్ని తెచ్చుకుంటాం. సో మైండ్ ఈజ్ నాన్ ఫిజికల్, ఇట్ గ్రోస్ ఫ్రమ్ స్పిరిచువాలిటీకి సంబంధించి అనమాట. బట్ బ్రెయిన్ ఈజ్ ఫిజికల్. బ్రెయిన్ ఎలా ఆపరేట్ చేస్తుంది అని అంటే ఈ బర్త్లో ఇక్కడ నేను దీన్ని భయపెట్టాలి, ఇప్పుడు దీనికి జెలసీ రావాలి, ఇప్పుడు దీనికి హ్యాపీనెస్ రావాలి అని క్రియేట్ చేసేది బ్రెయిన్. సో ఈ రెండింటి మధ్యలో మన సోల్ ఇక్కడ ఉంటుంది అనమాట. నాడి మధ్యలో అంటారు, ఇక్కడ కలిపితే ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర పిట్యూటరీ గ్లాండ్ పక్కన ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్లో మనకి ఏమైతే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే మన ఆలోచన ప్రభావం, అంటే మన మైండ్ ఆలోచించే ఆలోచన ప్రభావం వల్ల మన ఈ పిట్యూటరీ గ్లాండ్స్లో హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ హార్మోన్స్ మన బాడీ మొత్తం వెళ్తూ ఉంటాయి. 80% థాట్స్ నెగటివ్ అంటే మన బాడీకి మనం ఏమిస్తున్నాం, 95% పాస్ట్ అంటే జరిగిపోయిన దాని గురించి తలుచుకుని ఈరోజు మనం ఏం చేస్తున్నాం. మీరు ప్రొడక్టివ్గా పని చేయట్లేదు, మీ వల్ల అవ్వట్లేదు, నువ్వేం చేస్తున్నావు అని అంటే దిస్ ఈజ్ వాట్ యూఆర్ డూయింగ్. ఓన్లీ 1% మాత్రమే మనం ప్రెజెంటిజం ఉంటాం. మిగతా 4% మళ్ళీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు నేనేంటంటే రిలేషన్షిప్స్లో ఇలాంటి బ్రెయిన్ని, ఇలాంటి మైండ్ని మనం ట్రైన్ చేయకపోతే పాస్ట్లో కంప్లైనింగ్కి అలవాటు పడిన బ్రెయిన్ కానీ మైండ్ కానీ ఎలా బయటకు వస్తుంది? రిలేషన్షిప్ నాశనం చేసుకొని విడగొట్టుకొని నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తానన్న వాళ్ళ కోసం మనం ఇక్కడ చేయట్లేదు. అసలు మనం బాగు చేసుకోవాలనుకుంటున్నాం లైఫ్ని, తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటాం. రీస్టార్ట్ బటన్ నొక్కాలంటే నాకు ఏంటి హ్యాబిట్ అంటారా? నేను చెప్తాను, గ్రాటిట్యూడ్ జర్నలింగ్. డైలీ ఒక సెపరేట్ బుక్ పెట్టండి. 3 monthsలో రిజల్ట్స్ లేకపోతే నా దగ్గర డైరెక్ట్గా రావచ్చు. విదిన్ 3 months రిజల్ట్స్ వస్తాయి. డైలీ 5 minutes టైం కేటాయించి ఆ రిలేషన్షిప్, సపోజ్ హస్బెండ్, నేనేం చేశానంటే స్టార్టింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం మా హస్బెండ్తో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది కదా అని సెపరేట్ బుక్ మా హస్బెండ్కి పెట్టి రాయడం మొదలు పెట్టాను. ఎవ్రీడే 5 points ఆయనలో మంచివి నాకేమనిపించేది రాసేదాన్ని. మా ఆయనను కూడా అడిగాను, కపుల్ బుక్ అని పెట్టుకున్నాం, అది కపుల్ గ్రాటిట్యూడ్ బుక్, మీరు కూడా రాయండి అంటే మా హస్బెండ్ అయ్యి బాబాయ్ రోజు 5 points వెతకాల, నాకు కష్టం అన్నారు. బట్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఏదో ఒక రోజు మా ఆయన కూడా రాస్తారు, రోజు 5 points. ఏమంటే థ్యాంక్ యూ సో మచ్ నిన్న టొమాటోస్ తెచ్చినందుకు, దట్ వాజ్ ఆల్సో దేర్. ఏమంటే థ్యాంక్ యూ సో మచ్ అలసిపోయినా కూడా నేను చెప్పిన వెంటనే వెళ్ళి బయటకు వెళ్ళి వాటర్ తెచ్చినందుకు. అలా రాసే కొద్దీ స్టార్టింగ్లో నాకు కూడా అనిపించింది ఏం వెతుకుతాము రోజు అని. బట్ ట్రస్ట్ మీ, రాసే కొద్దీ రోజు 5 points, 7 days రాశాను. 7 5s 35 points. సండే రోజు వచ్చింది ఒకటి సిచ్యువేషన్, ఆయన టంగ్ స్లిప్ అయ్యారు, నాకు ఇరిటేట్ అయ్యాను, నేను ఒక మఠాషన్ ఒక మాట అంటాను, ఆయన ఒకటి అంటారు, ఆర్గ్యుమెంట్ ఒక దగ్గర ఒక 1 hour జనరల్గా మేము సాగించేవాళ్ళం దాని గురించి. తర్వాత ఏమవుతుంది, ఆర్గ్యుమెంట్ తర్వాత ఆ రోజంతా డల్ పీరియడ్, ఆ రోజంతా వేస్ట్. నెక్స్ట్ డే మళ్ళీ మనం రిపేర్ చేసుకుంటాము, విల్ ఫర్గివ్. ఆ 1 day కూడా వేస్ట్ చేయాలా? నాకు ఆ థాట్ గ్రాటిట్యూడ్ నుంచి వచ్చింది. 7 days రాశాను కదా. మిర్రర్ ఎక్సర్సైజ్ ముందుకెళ్ళి నిలబడినప్పుడు
7 5 35 పాయింట్స్ కనబడ్డాయే ఆయనలో, అంత మంచి లక్షణాలు కనబడ్డాయే, రోజు రాసినప్పుడు కళ్ళలో వాటర్ వచ్చినాయే, వావ్ ఇంత మంచి హస్బెండ్ దొరికాడని. ఈ వన్ సిల్లీ థింగ్, టంగ్ స్లిప్, ఫర్ దట్ విచ్ హీ సెడ్ సారీ ఆల్సో, సారీ కూడా చెప్పాడు. ఇది పట్టుకొని రోజు మొత్తంలో ఆయనని సతాయించి నిన్ను నువ్వు పనిష్మెంట్ చేసుకొని పిల్లల్ని కూడా ఖరాబ్ చేద్దామా ఈ రోజంతా ఎన్వైరన్మెంట్, లేదా ఇది ఒక్కటి తీసి పక్కన పెట్టి ఫుల్ డే అంతా ఎంజాయ్ చేద్దామా బయటకి వెళ్ళి అంటే మై మైండ్ సెట్ ముజే ఓ నై దేఖ్ని, నాకు అది చూడదు, నేను 35 చూస్తాను. ఆ రోజు ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే మన బ్రెయిన్ కంప్లైంట్స్కి, బ్లేమింగ్కి, వాళ్ళది ఉంటే బాగుండు, ఇది ఇలా చేస్తే బాగుండు, ఆయన నన్ను అర్థం చేసుకుంటే బాగుండు, మా అత్తగారు ఇలా ఉంటే బాగుండు, మా మమ్మీ వాళ్ళకి నేను ఎందుకు అర్థం కావట్లేదు, నా కంప్లైంట్లు అన్నీ పోయాయి. నేను దగ్గర ఆల్మోస్ట్ ఇంకో 1 month అయితే 1 year బట్టి రాస్తున్నాను, డైలీ రాస్తాను గ్రాటిట్యూడ్ ఎవ్రీడే. ఈ రోజు కూడా రాసి వచ్చారు? పక్కా రాస్తాను. ఒక్కరోజు ఎప్పుడైనా వర్స్ట్ కేస్ మిస్ అయితే నెక్స్ట్ డే 10 points రాస్తాను. అలా రాస్తూ ఏమైందంటే 3 months తర్వాత నా నుంచి గ్రాటిట్యూడ్ రైటింగ్ నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్తో రిలేషన్షిప్స్ బాగైనాయి అని చెప్పడం వింటాం. నేను ఆ బుక్ని అందరికీ ఇచ్చుకోవడం మొదలెట్టాను. ఆ బుక్ అయిపోయింది, కపుల్ గ్రాటిట్యూడ్ బుక్ నేనే రాసేసాను. ఆఫ్టర్ 1 month ఏమైందంటే మా హస్బెండ్ ఒకరోజు వచ్చి ఆ బుక్ నాకు ఇస్తావా, నేను రాస్తా అన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ వావ్, ఏం జరుగుతుంది అంటే రిలేషన్షిప్స్ అన్నీ రిపేర్ అవడం మొదలుపెట్టాయి. మనం హోపునొప్పున మాట్లాడుకున్నాం, గుర్తుందా? ద మోర్ వి సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ 80% ఆఫ్ నెగిటివిటీ నుంచి స్లోగా పాజిటివిటీ వైపు, పెసిమిస్ట్ కావడం మొదలు పెడతాం. అన్నిట్లో పాజిటివ్ యాంగిల్ కనబడుతుంటుంది. ఓ నాకు ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉందా అని తెలుస్తుంటుంది. ఎందుకనంటే గ్రాటిట్యూడ్ రాస్తున్నది. సో నేనేం చేశానంటే థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ దిస్ అమేజింగ్ లైఫ్. ఆ సెంటెన్స్ రాస్తున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం డల్ పీరియడ్ ఉండేదాన్ని, నేను అది రాస్తున్నప్పుడు ఇలా ఏడ్చేదాన్ని. ఎక్కడ అమేజింగ్ లైఫే, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, 8 problemsని కళ్ళ ముందు పెట్టుకొని యువర్ రైటింగ్ అమేజింగ్ లైఫ్కి థ్యాంక్ యూ గాడ్, ఒక కిలో వాటర్, బట్ స్టిల్ స్టార్ట్ రైటింగ్, డూ ఇట్ ఎవ్రీడే. 3 months తర్వాత ఒక్క ప్రాబ్లం కూడా లేదు నా లైఫ్లో. ఎలా అయిపోయినాయి అంటే అలా 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 అలా, బికాజ్ నేను గ్రాటిట్యూడ్లోకి వెళ్తున్నా, బికాజ్ నా ఎనర్జీ చేంజ్ అవుతుంది, నేను హీల్ అవుతున్నాను, నా చుట్టుపక్కల రిలేషన్షిప్స్ హీల్ అవుతున్నాయి. సో నేను ఇంతవరకు పెట్టుకున్నాను. కొంచెం నాకు మా అత్తగారు అంటే భయం, నా సక్సెస్ వెనక్కి వెళ్ళిపోతుందేమో అన్న ఫియర్ పెట్టుకున్నాను నేను. పాప ఆవిడ అలా ఉండరు, నేను చేసుకున్నాను. ఆ 5 years నా ఎక్స్పీరియన్సెస్ బట్టి అలా పెట్టేసుకున్నాను. సో వాళ్ళు వస్తున్నారు అనగానే లోపల ఫియర్ స్టార్ట్ అయ్యాయి. సో నేనేం చేశానంటే ఐదర్ నేను వెళ్ళి కమ్యూనికేట్ చెయ్యాలి మా అత్తమ్మతోని, అత్తమ్మ నాకు ఇట్లా భయం అవుతుంది, లాస్ట్ టైం ఇలా జరిగినందుకు, అంత సీన్ ఏమో అంత రిలేషన్షిప్స్లో మనకు ఉండదు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అన్న ఫియర్ కూడా మళ్ళీ నాలోనే ఉంది. దెన్ వాట్ ఐ డిడ్ ఇస్ గ్రాటిట్యూడ్ వాళ్ళు వచ్చే 1 week ముందు అన్ని పాజిటివ్ థ్యాంక్ఫుల్ పాయింట్స్ మా అత్తమ్మకి మా గారికి రాయడం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు మనీ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇది ఇచ్చారు అది ఇచ్చారు. రాసే కొద్దీ ఏమైందంటే మా అత్తగారు వచ్చాక ఫర్ ద ఫస్ట్ టైం వి డిడ్ంట్ ఫైట్, వి డిడ్ంట్ హ్యావ్ అ సింపుల్ 1 argument కూడా అవ్వాల. నేను ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, దిస్ ఇస్ థింగ్. 80% మన లైఫ్ మారాలి, రిలేషన్షిప్ చేంజ్ అవ్వాలి అంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. వాళ్ళు మనకు ఖచ్చితంగా ఏదో మంచి చేసి ఉంటారు. ఎప్పుడు కూడా స్పిరిచువల్గా మాట్లాడితే కార్మిక్ ఫిలాసఫీ అంటాం. మనకి ఎవరితోనైతే కార్మిక్ బాండేజ్ ఉందో వాళ్ళు మళ్ళీ మనకు వస్తారు, కర్మల ఖాతా అంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఆ వచ్చిన వాళ్ళలో 2 ఉంటాయి. మనం ఓన్లీ భయపడేదే లేదు, గాడ్ ఎప్పుడు 2 పెడతాడు, అంటే గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది. వాట్ ఆర్ వి ఫోకసింగ్ ఎట్? బ్యాడ్ని నేను ఫోకస్ చేస్తే నా లైఫ్ అంటే చండాలం లేదు అన్న ఫీలింగ్ రావచ్చు. ఫోకస్ మోర్ ఆన్ ద గుడ్. కానీ అది ఎలా అవుతుంది అంటే డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ ఎలా వస్తుందంటే రోజు రాయడం వల్ల వస్తుంది. అట్లీస్ట్ 5 points. మిరకల్స్ వస్తాయి, నిజంగా చెప్తాను, మిరకల్స్ చూస్తారు. సో ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత కోచ్గా ఏమైందంటే నేను మిగతా అందరికీ రాసేదాన్ని, అమ్మో రాస్తూ ఉంటే వాళ్ళు వచ్చేస్తున్నారు లైఫ్లో కాబట్టి నేను వాళ్ళకి రాయొద్దు అని. మా అత్తమ్మకి పాప నేను 6 months రాయలేదు, ఒక్క గ్రాటిట్యూడ్ పాయింట్ కూడా రాయలా. యూనివర్స్కి చెప్పేదాన్ని, సన్కి చెప్పేదాన్ని, హస్బెండ్కి చెప్పేదాన్ని, అన్నీ చెప్పేదాన్ని. కానీ అమ్మో అత్తమ్మ గురించి రాస్తే మళ్ళీ అత్తమ్మ వస్తుందేమో అని భయం అనమాట. అత్తమ్మ వస్తే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతానేమో, నా సక్సెస్కి రీజన్ అత్తమ్మని పెట్టుకున్నాను. దిస్ ఇస్ జస్ట్ అ మైండ్ సెట్. బట్ నేను అలా పెట్టుకోవడం వల్ల ఒకరోజు ఏమైందంటే తెలుసు కదా ఇప్పుడు బయట మనం మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాము, ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ చూసి వాళ్ళు క్లయింట్స్ అని మనం అనుకుంటాము, యాక్చువల్గా వాళ్ళు ఏ తాలిబాన్లో ఎవరో తెలీదు. సో దే స్టార్టెడ్ కమింగ్. సో వాట్సాప్ నంబర్స్ దాకా వెళ్ళటం, మనం క్లయింట్స్ అనుకుని నంబర్స్ ఇస్తాము, వాళ్ళు ఆ లెవెల్ దాకా వెళ్తారు. సో దే డోంట్ రెస్పాండ్ టు వీడియో కాల్స్, దే డోంట్ రెస్పాండ్ టు యువర్, బట్ దే విల్ అంటే మనం ట్రాప్ చేసే ఒకటి ఉంటుంది సొసైటీలో. సో స్లోగా ఐ ఫౌండ్ అవుట్ దట్ దీస్ పీపుల్ ఆర్ దట్ పీపుల్. స్లోగా ఎలా తెలిసిందంటే అది కూడా ఒకరోజు నేను నీకు 5 lakhs ఇస్తాను, నీకు ఒక ఫోటోలు పంపించేసి ఇట్లా గోల్డ్ పిక్చర్స్ పెట్టేసి నీకు గోల్డ్ కావాలంటే బ్యూటిఫుల్ లైఫ్ ఉంది ఇక్కడికి వచ్చేసేయి, నా పిల్లకి అమ్మ కింద ఉండు, నేను సూపర్ చూస్తుంటే ఐ వాజ్ లైక్
అరే నీకు క్లయింట్గా కావాలంటే క్లయింట్గా రా, లేకపోతే వెళ్ళిపోయిన లైఫ్ నుంచి. ఈ గోల్డ్ ఇవే కానీ నాకు కావాలి అని అనుకుంటే మా అత్తగారు ఉంది, ఒక్క ఫోన్ కొట్టి అత్తమ్మ నాకు కావాలి అంటే 5 లక్షలు పెట్టి నాకు గోల్డ్ చేసి పంపిస్తుంది. నా గోల్డ్ కోసం నేను నీ దగ్గరికి ఎందుకు వస్తారా, ఫోన్ పెట్టని పెట్టేసిన. దట్ ఈస్ ద డే ఐ రియలైజ్డ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ బెస్ట్ అత్తమ్మ ఇన్ ద వరల్డ్. అప్పుడు నేను రియలైజేషన్ నాకు వచ్చింది, అత్తమ్మ నా ధైర్యం ఉంది కాబట్టే నేను ఇంత ముందుకు వెళ్ళానుగా. నాకు గోల్డ్ అవసరం లేదని నా కంప్లైంట్. నాకు గోల్డ్ కాదు, నాకు కోర్సెస్ ఇష్టం. నేను బెటర్ అవుతూ నేను వేరే వాళ్ళని బెటర్ చేయడం ఈజ్ మై హ్యాపీనెస్. గోల్డ్ కోసం నేను ఎందుకు పడిపోతా? నేనేం చెప్తున్నా అంటే గ్రాటిట్యూడ్లో నేను అది దట్ డే ద ఫస్ట్ డే ఐ రోట్ ఫర్ మై అత్తమ్మ. అత్తమ్మ థ్యాంక్ యూ సో మచ్, ఇది ధైర్యం నువ్వు ఇచ్చిండకపోతే మేబీ నేను అక్కడ పడిపోయేదాన్ని. ఐ వుడ్ హ్యావ్ లాస్ట్ మై రిలేషన్షిప్స్, మై లైఫ్. అచ్చా నేను అట్రాక్ట్ అవ్వలేదంటే దట్ ఈస్ దేర్ బిహైండ్. సో థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ అత్తమ్మ ఇన్ మై లైఫ్ అని రాశాను ఆ రోజు. అంటే ఇలా రిపేర్ చేసుకోవటం దిస్ ఇస్ పాసిబుల్. ఎంత హారబుల్ రిలేషన్షిప్స్ అయినా సరే రోజు 5 పాయింట్స్ వాళ్ళ గురించి రాసి 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 మన చేతిలోనే ఉంది ఆ పవర్ అంతా. గాడ్ ఎప్పుడు కూడా దేవుడు పిల్లలందరికీ బెస్ట్ ఇస్తాడు. సో ఈ 5 రాసేసుకుంటూ ఉంటే వాళ్ళ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా పక్కా, దట్ ఈస్ పక్కా. చిన్నదే కాబట్టి ఈజీగా రాసేసుకోవచ్చు, కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. నేను 3 రోజులు రాసి 4 రోజులు ఎగ్గొట్టాను అని అంటే దట్ కెనాట్ హ్యాపెన్. అది కంటిన్యూటీ ఉండాలి. అప్పుడే దాని 90 days ఛాలెంజ్ 30 days ఛాలెంజ్ రిజల్ట్ అనేది వర్స్ట్ కేస్ బాగాలేనప్పుడు 1-2 days మిస్ అవుతాము. 3rd day రాకుండా చూసుకోవాలి. ఆ 3rd day నేను 15 పాయింట్స్ రాసేస్తాను. 1, 2, 3 days 3 days ఒకటేసారి రాస్తాను. సింపుల్ టిప్. డెడికేషన్ ఉండాలి కంపల్సరీ. నా 3 books అయిపోయాయి 1 year లో. వెరీ గుడ్. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ.